భార్య పెట్టే ఖర్చులన్నీ లెక్కరాయమని అడిగే భర్తలు. సో ఫైనాన్షియల్ డామినేషన్ భార్య పైన చెలాయించేటువంటి భర్తలు. సో ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పండి, లెక్క చెప్పు, నువ్వు ఏం ఖర్చు పెట్టావని నిలదీసేవారు సహజంగా మన చుట్టూ ఉన్న కుటుంబాల్లోనే కనిపిస్తుంటారు. సో ఇది లీగల్గా ఏ రకమైన ఇంప్లికేషన్ ఉంటుంది? ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు భర్త పైన భార్య సెక్షన్ 498A కింద కేసు పెట్టారనుకోండి, నా పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నా నా భర్త అని. సో అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అన్నది ఆసక్తికరమైన అంశం. సో సుప్రీంకోర్టు వీటన్నిటిని విచారించి తీర్పు చెప్పింది. అంటే సిరీస్ ఆఫ్ అఫెండింగ్ యాక్ట్స్ ఉండాలి, కేవలం ఒక ఆరోపణ చేస్తేనే సెక్షన్ 498A అట్రాక్ట్ కాదు. సో సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేస్తూ సో భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఒక ఆరోపణ చేస్తే సరిపోదు, సిరీస్ ఆఫ్ అఫెండింగ్ యాక్ట్స్ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హామ్ చేసేటువంటి చర్యలు ఉదాహరించాలి. కేసులో పిటిషన్లో ఆ పిటిషనర్ ఆ రకమైన చర్యలు ఇది ఉదాహరించలేదు కనుక ఆరోపణ ఆధారంగా సెక్షన్ 498A కింద క్రిమినల్ యాక్షన్ చేపట్టలేము.